నమస్కారం అండి. నా పేరు మధు. అనారోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి. మా మావయ్య గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది. ఆయన ఇచ్చిన రెమెడీస్తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను. నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు. నా బ్యాక్ పెయిన్తో నేను చాలా ఇబ్బంది పడ్డాను. బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి. ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు. జేకేఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలు చదవటం జపించడం జరిగింది. ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి. నాకు 2 మగపిల్లలు పుడతారని చెప్పారు. అట్లానే నాకు 2 మగపిల్లలు. నా కుటుంబం కూడా చాలా బాగుంది. ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి. నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయన్నే ఫాలో అవుతున్నానండి. జేకేఆర్ గారికి నా కృతజ్ఞతలు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. మాఘమాసంలో గనక ఇవి గనక మీరు దానం చేశారు అంటే మీకు అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలిగి తీరుతాయి. మాఘమాసం రాగానే, మాఘమాసం వస్తేనే మనకి అనేక కళ్యాణాలు కానీ, మంచి రోజులు కానీ, ముహూర్తాలు కానీ అన్నీ కూడా మన మాఘమాసంలో పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకనంటే సహజంగా ఇవి చాలా మంచి రోజులుగా భావించి, అయితే సూర్యుడికి చాలా ప్రీతికరమైన మాసం కాబట్టి మాఘమాసం, ఈ మాఘమాసంలో ఎవరైతే చెప్పులు కానీ, గొడుగు కానీ, విసిరికర్ర కానీ దానం ఇచ్చినట్లయితే అది సద్బ్రాహ్మణుడికి కావచ్చు, అలాగే అనాథలకు కావచ్చు, అలాగే తిండికి బట్టకి ఇబ్బంది పడేవారికి కావచ్చు, వాటి అవసరం ఎవరికి ఉంటుందో వారికి గనక మీరు వెళ్ళి ఇవి దానం ఇచ్చినట్లయితే ఆ సూర్యభగవానుడి యొక్క కరుణ కటాక్షములు మీ పైన కలిగి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. దీనితో పాటుగా తిలాదానము మీరు చేసి తీరాలి. ఈ మాఘమాసంలో సద్బ్రాహ్మణుడికి తిలాదానం మీరు దానం చేసినట్లయితే అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా వచ్చి తీరతాయి. ఎందుకనంటే మాఘమాసం వచ్చిందంటే రాను రాను మనమే వేసవి కాలంలో పడుతున్నట్లే కదా. కాబట్టి ఎవరికైతే చెప్పులు లేక ఇబ్బంది పడుతున్నారో వారికి చెప్పుల దానము, ఎండ తాకిడికి తట్టుకోవడం కోసం గొడుగు దానము మీరు చేసినట్లయితే మీకు ఆ సూర్యభగవానుడు కరుణ కలిగి మీకు అన్నింటా విజయము, అష్టైశ్వర్య భోగభాగ్య ప్రాప్తి కలిగి తీరతాయి. నమ్మకం ఉన్నవారు ఇవి దానం చేయండి. మీ ఇంట అన్ని దోషములు ఉన్నప్పటికీ కూడా మీకు కానీ మీ కుటుంబ సభ్యులందరికీ కూడా సర్వదోషములు తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయి. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.